గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమిటి సుశీల, ఇన్ని రకాల కూరలు వడ్డించావు? నీకు ఎక్కువ రుచులు కావాలనే సంగతి రాత్రి కదండి నాకు తెలిసింది. నువ్వు ఇలా ఎందుకంటున్నావో నాకు అర్థమైంది సుశీల. రాత్రి ఫోన్లో ఒక అమ్మాయితో మాట్లాడాను. నువ్వు వింటున్నావని తెలిసే మాట్లాడాను. ఎందుకో తెలుసా? చెప్పండి. నా జీవితంలోకి ఎందరో ఆడవాళ్ళు వచ్చారు సుశీ. వాళ్ళంతా డబ్బు కోసం వచ్చారని నేనంటున్నాను, ప్రేమించి వచ్చామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చానని నేనంటున్నాను, నేను అన్యాయం చేశానని వాళ్ళు అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా ఒకరితో ఒకరు ఆడుకోవడం మాత్రం నిజమేగా? నిజమే, కానీ ఆ ఆటకు అలవాటు పడ్డవాణ్ణి, ఆడుకున్నవాణ్ణి నీతో ఎందుకు ఆడుకోలేదు తెలుసా? కొందరిని చూడగానే ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడుతుంది. నిన్ను చూడగానే నీలో నాకు కావలసిన ఇల్లాల్ని చూశాను, డబ్బుకు ఆశపడని పేదరాల్ని చూశాను. డబ్బంటే పడి చచ్చే ఆట బొమ్మలతో ఇక ఆడకూడదని నిశ్చయించుకున్నాను. నిన్ను కోరి తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం భార్యాభర్తలం. ఒకరి మీద ఒకరు నమ్మకంతో, విశ్వాసంతో జీవిస్తేనే అది దాంపత్యం అవుతుంది. లేకుంటే అది ఒట్టి రైలు ప్రయాణం అవుతుంది. ఇప్పుడు మన భవిష్యత్తు ఏమిటో నీ మీదే ఆధారపడి ఉంది. ఆలోచించుకో సుశీ. బాతులు పట్టడం, కోళ్లు పట్టడంతోనే బతుకంతా ఈసిగిపోయింది. సెటిల్మెంట్ అయిపోదామంటే ఒక్కంప కూడా దొరకదు కదా. ఇదేదో పెద్ద కొంపలాగే ఉంది, దూరుతాం. దండాలండి అమ్మగారు. ఎవరు నువ్వు? అలాగే ఉండండి. ఆహా, తనకి తీర మీ అందాన్ని ఒక్కసారి చూడండి అమ్మగారు. నిజంగా అంత అందంగా ఉన్నానా? ఉన్నానా అని మెల్లగా అడుగుతారేటమ్మా. ఆ గవర్నమెంట్ వాడు మిమ్మల్ని చూడలేదు కానీ చూసుంటేనా 100 రూపాయల నోటు మీద 3 సింహాలు బొమ్మ వేయటం మానేసి మీ బొమ్మ అచ్చి వేస్తారంటే నమ్మండి. ఇంతకీ నువ్వెవరు? నా పేరు కొండమ్మ అండి. ఇన్నాళ్ళు ఏవో చేతి పనులు చేసుకుంటూ బతికానండి. ఇప్పుడు దాంట్లో కాస్త తిరకాసు వచ్చి మానేశానండి. ఇంట్లో ఏదైనా వంట పని ఉందేమో చూసిపోదామని వచ్చానండి. ఆఖరికి తమరు కాళ్ళు పట్టే పని అయినా సరేనండి, కలిగి తేరు పని చేసినంత గొప్ప అండి. అయ్యయ్యో, మొన్ననే ఒక వంటవాణ్ణి పెట్టేశానే. అలా కాబోతు మగాడి చేతి వంట తింటే రోల్ లాంటి మనిషి కూడా రోకల్లా అయిపోతారండి. అమ్మ నచ్చుకుంటాక ముందే మకా వేసావా? అమ్మలాగా పుస్సు, నువ్వు ఈ కొంపకే చేరావు. ఇది అమ్మగారికేనా? ఇలా అమ్మగారు లాంటి హై క్లాస్ వాళ్ళు తాగే కాఫీ అది మనలాంటి పనోళ్ళు తాగేది. వండు. అమ్మగారికి కాఫీ అంటే ఎలా ఉండాలి? ఘుమఘుమాని, రుచిగా, చిక్కగా, కలకత్తా కాఫీలా ఉండాలి. అమ్మగారు, ఈ ఆవు నుంచి మీ జ్యూసులు, సూపులన్నీ నేనే చూసుకుంటాను. సూపులా? కాదండి అమ్మగారు, సోపు కాదు, సూపు. అంటే గొప్పోళ్ళు తాగి కుడికన్నమాట. అవన్నీ నేనే చూసుకుంటాను. గోవిందు, ఇలారా, ఇవాళ నుంచి ఆవిడ వంట చేస్తుంది, నువ్వు ఆవిడకి సాయం చేస్తూ ఉండు. నువ్వు నా సెక్రటరీవి, నువ్వే తీసుకురా. బాగా ఎలా ఉన్నాను? బాగున్నావు బాబు. మీరు కూడా తొందరగా బట్టలు మార్చుకోండి బాబు, లేకపోతే అమ్మగారు తిడతారు. అమ్మా, బాగున్నా? అచ్చు సర్కస్ కోతిలా ఉన్నావు. ఏ, మీరు మార్చుకోలేదా? నన్ను ఇలా ఉండనియవే చాలు. కుక్కతో ఒక వంకర ఎవరు తీయగలరు? మన కుక్క తోట తిన్నగానే ఉందండి, వంకర లేదండి. చూడండి. చాలే, నీ పని చూసుకో. ఇవ్వనయ్యా. ఇవ్వనయ్యా. సుశీల, సుశీల, ఒకసారి నువ్వు అత్తగారు ఎలా రండి, మీతో మాట్లాడాలి.
అల్లుడు గారు ఏం లేదత్తయ్య, ఇప్పుడే చూశాను సుధ గోపిని ప్రేమిస్తున్నట్టుంది. ఇప్పుడు ప్రేమించడం ఏమిటండి? వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. వాళ్ళకి పెళ్లి చేయాలని కూడా అనుకున్నాం. ఎప్పుడూ అనుకున్నారు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఆనాడు మీరు అనామకులు, ఆస్తి అంతస్తు లేనివాళ్ళు. కానీ ఈనాడు నువ్వు శ్రీకాంత్ భార్యవి, మీరు శ్రీకాంత్ అత్తగారు, సుధ శ్రీకాంత్ మరదలు. ఇప్పుడు మీకు ఆస్తి అంతస్తు ఉన్నాయి. నిజమే అల్లుడు గారు, మీరు చెప్పేది అక్షరాల నిజమే. ఇంకో నిజం చెప్పనా? మహారాజులు, పేదవాళ్ళు, రైలు పట్టాలంటి వాళ్ళు. ఈ రెండూ ఎన్నడూ కలవకూడదు. కలపాలనుకోవడం మూర్ఖత్వం. మహారాజులు మహారాజులతోనే కలవాలి, పేదవాళ్ళు పేదవాళ్ళతోనే కలవాలి. అందుకని సుధను పేదవాడికి ఇవ్వటానికి వీల్లేదు. ఏమిటా చూపు? అబ్బే ఏం లేదండి. బావా కాఫీ తీసుకో. అత్తయ్య బాగున్నావా? హే గోపి, ఎవరంతస్తును బట్టి వాళ్ళకి ఎలా మర్యాద చేయాలో నా మరదలకు తెలియదు. జస్ట్ మినిట్. తీసుకో. ఏం మరదలా? సుధ, ఇచ్చింది ఏదైనా ప్రేమతో ఇచ్చారా అభిమానంతో ఇచ్చారా అని చూసేది మనసున్న మనిషి. గ్లాసుతో ఇచ్చారా కప్పుతో ఇచ్చారా అని చూసేది మదం ఉన్న మనిషి. కుచేలుడి దగ్గర అటుకులు అందుకున్న కృష్ణుడికి, ఐదూళ్ళన్నా ఇవ్వనన్న రారాజుకి అదే తేడా మిస్టర్ శ్రీకాంత్. గోపి, అల్లుడు గారిని పట్టుకుని ఏమిటా ఏకవచనంతో మాట్లాడుతున్నావు? గారు అల్లేవు. అత్తయ్య, శ్రీకాంత్ మీకంటే ముందు నుంచే నాకు బాగా తెలుసు. తెలిస్తే మాత్రం అవమానించాలా? అతని పేరు పెట్టి అతను పిలవటం అవమానించడమా? మాటలు నేర్చిన కుక్క ఇసుకో అంటే ఇసుకో అందట. అమ్మా పాటి నుంచే పో. చూడు గోపి, యజమాని ఎటువంటి వాడైనా ఎదటి వాళ్ళ మీద మురిగే కుక్క విశ్వాసం గల కుక్క. అలా కాకుండా యజమాని తప్పు చేశాడని తోస్తే చాలు యజమాని మీదే మురిగే కుక్క విచక్షణ గల కుక్క. ఏ ఇంట్లోనూ విచక్షణ గల కుక్కని చేరనివ్వరు. అత్తగారంటున్న మాట అర్థమైందా గోపి? ఇప్పుడు నువ్వు విచక్షణ గల కుక్కవి. ప్రతిదానికి బౌ బౌ అనటం నీ లక్షణం. సుశీల, మీ బావ వచ్చినప్పుడు అందరూ మాట్లాడారు. నువ్వు ఒక్కదానివి నోరు విప్పలేదు. ఎందుకని? నేను మాట్లాడటానికి ఏముందండి? అవునులే, 1,00,000 మాటలతో చెప్పలేని భావం ఒక్క చూపుతో చెప్పావు. 1000 సూరాలతో చేయలేని గాయం ఒక్క చూపుతో చేశావు. క్షమించండి, నాకు అటువంటి ఉద్దేశం లేదు. మరి నువ్వు అప్పుడు చూసిన చూపుకు ఏమిటి అర్థం? అప్పుడు ఇప్పుడు నా అభిప్రాయం ఒకటే. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. సహాయానికి కాదు, సంబంధానికి. మన అమ్మాయిని ఇవ్వడం మనకిష్టం లేకపోవచ్చు, కానీ ఆ మాటని అంత కటువుగా చెప్పాలా? వాళ్ళ తాహత వాళ్ళకు తెలియనప్పుడు అలాగే చెప్పాలి. అందువల్ల మనకొచ్చే లాభం? వాళ్ళకు బుద్ధిస్తుంది. అంత గట్టిగా చెప్తేనే గానీ వాళ్ళకు ఆనదు. వాళ్ళది దున్నపోదు జన్మ.
వాళ్ళ జన్మేమో కానీ ఆ మాటల వల్ల మన సంస్కారం ఏమిటనేది తెలుస్తుంది. సుశీల, నేను గనక కొట్టాను, ఇదే మీ అమ్మ అయితే కుక్కకుండాల్సిన విశ్వాసం విచక్షణ కాదు, విచక్షణతో యజమానికి ఎదురు తిరిగే కుక్క ఇంట్లో ఉండకూడదు అని నిన్ను బయటికి గింటించేది. చూడు, నా భార్య నా ప్రవర్తనను ఆమోదించకపోతే నా అహం దెబ్బతింటుంది. భర్తగా నా ఉనికి నాకే హాస్యాస్పదం అనిపిస్తుంది. అది నా కాంప్లెక్స్ కావచ్చు, అయినా దానికి అవకాశం ఇవ్వకు. ఇంకెప్పుడు ఈ పరిస్థితి రానీయకు. రంగా సార్, సేట్ చమన్లాల్కి 1000 బస్తాల సిమెంట్ అమ్మేశాను. దాన్ని ఈ రోజు రాత్రికి ఆ గోడౌన్కు చేర్పించు. ఎస్ సార్. కానీ కొత్తగా వచ్చిన ఇంజనీరు చాలా స్ట్రిక్ట్ సార్. ప్రతి విషయాన్ని 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తున్నాడు. ఆ 1000 కళ్ళకి మనం గంతలు కట్టేస్తే మనం చూపించిన వైపే ఆ 1000 కళ్ళు చూస్తాయి. రంగా, ఈ అమ్మాయి ఎవరి తాలూకు? మన శ్రీకాంత్ గారి మరదలండి. మన కాంట్రాక్టర్ శ్రీకాంత్ గారి మరదల? స్వయంగా మీరే వచ్చి మా మరదల్ని చేసుకుంటాననటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. అవునండి, అదంతా మన అమ్మాయి అదృష్టం. సుధా, వస్తున్నానమ్మా. కాఫీ మీ బావగారికి ఇచ్చిరామ్మా. వారికి ఇవ్వమ్మా. మా మరదల సుధా, రాజా ఇంజనీర్ గారు. ఎవరితను? మా ఇంట్లో కుర్రోళ్ళండి. సుధా, ఎలా ఉన్నాడు అబ్బాయి? ఏమిటమ్మా నువ్వు అనేది? ఆయన ఎవరనుకుంటున్నావు? పెద్ద ఇంజనీరు, మీ బావగారు చేసే కాంట్రాక్ట్ పనులకు అధికారి. నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చి. ఊరుకోమ్మా, బావం తప్ప నేను ఎవరిని చేసుకోను. పిల్లకాకేం తెలుసు, ఉండేదబ్బా. నువ్వు ఆడపిల్లవి, పెళ్ళంటే నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇదిగో చూడు, నీ బావగారు నీ సుఖం కోరి ఆయనకిద్దాం అనుకుంటున్నారు. మీనాక్షి, ఆడపిల్ల సుఖపడేది కోట్లు గలవాన్ని చేసుకుని కాదే, కోరుకున్నవాన్ని చేసుకుని. చిన్నప్పటి నుంచి దాన్ని గోపికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మనసులు పెంచుకున్నారు. మధ్యలో మీరు మాట్లాడకండి. మనసులా మట్టి గడ్డల ప్రేమలు మనసులు ఆకలేసే పొట్ట నింపవండి. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, చచ్చిన భావం తప్ప నేను ఇంకెవరిని చేసుకోను. సుధా, వెంకితనం నీకే కదా అందరికీ తెలుసు. నిన్ను ఇంజనీర్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చా. ఈ పెళ్లి తప్పకుండా జరిగి తిరుగుతుంది, ఎవ్వరూ ఆపలేరు. దట్స్ ఆల్. అంతే. అమ్మా, ఏమిటమ్మా ఇది? సుధ పుట్టినప్పుడే గోపీబాబుకి పెళ్లి చేస్తామని మాటిచ్చారు కదమ్మా. అవును, 3 ఏళ్లు దాటితే రాసుకున్న ప్రామిసని రోడ్డు కూడా పనికిరాదు. 12 ఏళ్లు దాటిందనుకో, అరెస్ట్ వారెంట్ కూడా చచ్చిపోతుంది. ఎప్పుడో దాన్ని చిన్నప్పుడు ఇచ్చిన మాట ఇంకా బ్రతికుంటుందనుకుంటున్నావా? ఈ పిచ్చి గాని. అమ్మా, మనిషికి చావున్నట్టు మాటకి చావు లేదమ్మా. ఇవాళ డబ్బు రాగానే నువ్వు మారిపోయావు, కానీ రేపు వాళ్ళకి డబ్బు వచ్చినా బాగా మారడమ్మా. అయినా ఇప్పుడు వాళ్ళకేం తక్కువని? ఉన్నంతలో వాళ్ళు బాగానే ఉన్నారుగా. గాడిద ఎప్పుడు గుర్రం కాదే అమ్మా. లేకపోతే ఏమిటే, అల్లుడు గారు చూసిన ఇంజనీర్ సంబంధం ఎక్కడా? కుక్కకోని కోళ్లకు మేత వేసి కోడిక లెక్క పెట్టే గోపి సంబంధం ఎక్కడ? అమ్మా, ఇంత డబ్బొచ్చినా ఆ దరిద్రుల మాట ఎత్తుతావేమిటే? మన అంతస్తు మర్చిపోయి మాట్లాడతావే? అవునమ్మా, మన అంతస్తును మర్చిపోయే మాట్లాడుతున్నాను. గోపీబాబు మన ఇంటికి వచ్చినప్పుడు పనస పళ్ళు, అరటి పళ్ళు, తినుబండారాలు తెచ్చేవాడు కదా. వాటిని చూసి మనం 3 రోజులు గ్రాసం దొరికిందని మురిసిపోయేవాళ్ళం కదా. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మాలాంటి పేదవాళ్ల ఇళ్లలో ఎందుకు భోంచేస్తావులే అని గోపీబాబు మన ఇంట్లో భోంచేస్తేనే చాలు అనుకునేవాళ్ళం కదా. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మనం మరీ తిండి కటకట్లాడే రోజుల్లో గోపీబాబు ఇంట్లో ఉంటే 4 రోజులైనా గడిచిపోతుందిలే అనుకుని వాళ్ళింటికి చుట్టం చూపుగా వెళ్ళిన సంగతి కూడా మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. సుశీల, ఆ ముష్టి వెదం వెనక వేసుకొస్తూ కన్న తల్లిని దెప్పుతున్నావా? మనతో పోలిస్తే చీపురు పుల్లకు కూడా ఖరీదు చేయని ఆ దరిద్రుడికి సుధుని పెళ్లి చేయమంటావా? చూడు, ఇది నీ భర్త తీసుకున్న నిర్ణయం అని తెలిసి కూడా బాధిస్తున్నావా? నీ భర్త అంటే నీకు ఇంత నిర్లక్ష్యం అన్నమాట.
బహుశా నాకు నీ పోలికే వచ్చుంటుందమ్మా. నువ్వు మాత్రం నాన్న మాట ఎప్పుడు లెక్క చేసావు కనుక. సంపాదన లేని మొగుడు మాట పెళ్ళాం వినక్కర్లేదు. అల్లుడి సంపాదన మీద బ్రతికే అమ్మ మాట పిల్లలు వినక్కర్లేదేమో. తల్లిని పట్టుకుని అంత మాట అన్నానికి నీకు నోరేలా వచ్చిందే? నీకు లేనప్పుడు ఇంత అన్నం పెట్టిన బంధువుల్ని ముష్టివాళ్ళు అనడానికి నీకు నోరేలా వచ్చిందమ్మా? అమ్మా, డబ్బుని నీచంగా చూడటం నా ఉద్దేశం కాదు. కానీ నీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. డబ్బు అనేది మనం కాలికి తొడుకునే బూట్ లాంటిది. చిన్నదైతే బాధ పెడుతుంది, పెద్దదైతే పడేస్తుంది. అలాగే చాలని ఆదాయంతో ఒకప్పుడు మనము బాధపడ్డాం. ఇప్పుడు డబ్బు ఎక్కువైందని కళ్ళు మూసుకుపోతే పడిపోతావమ్మా. ఏమిటే నీ చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడుస్తున్నావమ్మా. ముందుకు పడితే పళ్ళు రాళ్లనే కాదు, ముఖం పగిలిపోతుంది. అమ్మో అమ్మో, చెప్పులు ఉపమానంగా చెప్పి చెప్పుటి కొట్టండి మాట్లాడుతున్నారా? కాదమ్మా, కాళ్ళకు సరిపడా చెప్పులతో నడిస్తే నడక హాయిగా సాగిపోతుంది. అలాగే ఉన్నదాంతో తృప్తి పడితే బ్రతుకు సుఖంగా సాగిపోతుంది. మనకెంతున్నా కావలసినంత విలువే డబ్బుకిస్తే మనము మనుషులు అనిపించుకుంటామమ్మా. అమ్మా, ఒకటి మాత్రం మర్చిపోకు. ఇవాళ మనకు ఎంతున్నా నిన్నటి రోజున మనకు ఏమీ లేదన్న సంగతి మాత్రం మర్చిపోకు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎవరికో కట్టబెట్టడానికి సుధా బలిపశువు కాదు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అవునరా, చిన్నప్పటి నుంచి వీడికి దానికి పెళ్లి చేయాలనుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఆవిడలా మారిపోవడం భావ్యం కాదురా. డబ్బు మైకంలో పడి అన్నీ మర్చిపోయింది. మావయ్య, పేక మేడల పైన కూర్చొని అవి 10 కాలాల పాటు కూలిపోకుండా ఉంటాయనుకోవటం అత్తయ్య మూర్ఖత్వం. సుధా పెళ్లికి పరిష్కార మార్గం ఏమిటో నాకు బాగా తెలుసు. సుధా, 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 ఎక్కడికి బయలుదేరావు? నీ దుంప తెగ నన్ను తోసేసిపోతావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెబుతాను. సుధా, సుధ పెళ్లి నిశ్చయమైంది. తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం. అనవసరంగా శ్రమపడక వచ్చిన ధరనే వెళ్ళు. ఇష్టం లేకపోయినా కట్టగలిగేది ఆవుకు పలుపుతాడు కానీ ఆడదానికి పసుపుతాడు కాదు. సుధకి పెళ్లి నిర్ణయించే అధికారం మీకు లేదు. ఈ ఇంట్లో ఏ విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా ఆఖరి నిర్ణయం నాదే. పిచ్చి తొగ్లక రాజ్యం లాంటి ఈ ఇంట్లో ఆఖరి నిర్ణయాలు నీవని తెలిసే సుధని ఈ ఇంట్లోంచి తీసుకువెళ్ళటానికి వచ్చాను. సుధా, అల్లుడిగా ఏమైనా చేసేసుకుంటావా? నీ చేతులు పడిపోను. అయ్యో, అల్లుడిని కొట్టేస్తున్నాడు. ఊరుకా, డ్రైవర్, ఊరుకా. ఎక్కడికి పోయారా? అల్లుడి గారు చెప్పేస్తున్నాడు, తొందరగా రండి రండి. పొట్టి చేతులతో వస్తారేమరా? ఇలా పట్టుకోండి. అయ్యో, చెప్పేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. రండ్రా, రండ్రా. అల్లుడు గారు ఏదో చేసి వచ్చి ఉంటాడు, వీడు చెప్పేయండి. ఆగండి. మీ ప్రాణాల మీద ఏదైనా ఆశ ఉంటే నా దారికి అడ్డు రాకండి. తప్పండి. అయ్యో, అల్లుడు గారు ఏమయ్యారు? ఆకాశవాణి ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తర్వాత కార్యక్రమం వేణీళ్లు ఒళ్ళు కాపడాలి. అయితే స్టవ్ మీద నీళ్లు పెట్టనా? మెల్లిగా తిను బాబు, పొలం మారుతుంది. కూర బాగుంది నాన్న. ఏమిట్రా తినడం?
పశువు గడ్డి వేస్తున్నట్టు అసహ్యంగా తినేవాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చోకూడదు. లేక నుంచి కింద కూర్చో. కూర్చో. కూర్చుంటా. అదేంటి నాన్న నువ్వు కూడా కింద కూర్చున్నావే? మనము నేల విడిచి సాగు చేసే మనుషులం కాదు బాబు, అందుకే కింద కూర్చున్నాం. కొండమా, నా సూపుకు వేరేందని తెలీదు? అయ్యబ్బా వచ్చిందమ్మా దొరసాని. సూపు కావాలంట, సూపు ఇస్తాను ఉండు, రోగం కుదురుతుంది. కొండమా, కాఫీ తీసుకోండి. బహుశా మన కష్టాలు ప్రారంభమయ్యాయనుకుంటాను. సుధా, కష్టాల్లో కూడా నాకు తోడుందనే తృప్తి ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళి కాఫీ తెచ్చుకో. కనీసం తాగలిగిన రోజునైనా ఇద్దరం కలిసి తాగుదాం. అబ్బబ్బా, ఈ ముసలాయన పగలు రాత్రి ఇలా దగ్గుతూ అందరి ప్రాణాలు తీస్తున్నాడేమిటి? ఇలా దగ్గుతూ ఉంటే అల్లుడు గారు పనిలా చేసుకుంటారు. ఉండి ఆయన పని చెప్తాను. ఏమిటండి ఆ దగ్గడం? ఆ దగ్గడం మీద కాస్త మెల్లగా దగ్గకూడదు? ఉంటే నేనేం చేయను? రోజంతా కష్టపడి వచ్చిన అల్లుడు గారు పడుకునే వేళకి మీరు ఇలా దగ్గుతూ ఉంటే నిద్రలా పడుతుంది. వేడి నీళ్ళు పెట్టి వంట వాళ్ళంతా వెళ్ళిపోయారు. మెదల కింద పడుకోండి. నాన్న 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 బాబా నాన్న 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 మరపు దొంగలించగల కొండా కొండ గిండ అంటున్నావు, ఒళ్ళు ఎలా ఉందేటి? అవును, నన్ను దొంగతనం చేయొద్దని నువ్వు మాత్రం చేయొచ్చా? ఏంటి నేనా? నేనేటి దొంగతనం చేసినాను? నా మనస్సును దొంగిలించావు. చిచి, నీ మనసు దొంగిలించడానికి అదేమైనా ఎండి పెళ్ళమా లేకపోతే కోడి పెట్టారు? పోన్లే, నేనే నీ మనసుని ర్యాలీ సైకిల్ అనుకుని దొంగతనం చేశాను. అది సరే, నాకే నీతో కాలు జారాలనుంది. జారనా? కాలు జారాలనుందా? అలా నూతి దగ్గరికి నిలబడు, జర్రమని జారుతావు. ఆడది కాలు జారటం అంటే అర్థమైంది. ముందు తలుపేసిరా. తలుపా? హాయ్ బాబాయ్, నిజమే? గోవిందా, నీ అదృష్టం పండింది. నేను రెడీ. నేను రెడీ. కాలు జారాలనుందన్నావుగా, అందుకే నేను కాస్త చేయి జారా. ఈ మాత్రం దానికి తలుపు ఎందుకు వేసిరమ్మన్నావు? మగాడివి కదూ, నలుగురు చూస్తే బాగుండదని తలుపేస్తామన్నాను. ఓహో, కొద్దిగా కన్సెషన్ ఇచ్చావన్నమాట. అయితే నేనంటే నిజంగా నీకు ప్రేమ లేదా? చిచి, దొంగతనం చేసిన సైకిల్ కూడా అమ్ముకోవటం చాతగాన్ని ఇలాంటి చవటను ప్రేమిస్తే రేపు నేను అడుక్కు తినాల్సిందే. ఇంకెప్పుడైనా కాలు జాతాను కీలు జాతాను అన్నావనుకో, ఇదిగా ఇక్కడ కాదు, 4 రోడ్లు కలిసి జంక్షన్ లేదు, అక్కడ నిలబెట్టి చేయి జాతాను. జాగ్రత్త. అమ్ముతారా? మొన్ననేగా ఈ బిందె నా దగ్గర 100 రూపాయలు కొన్నారు.
ఉన్నప్పుడు కొనుక్కున్న వస్తువులు లేనప్పుడు అమ్ముకోవటానికేగా. అంత కష్టం వచ్చిందమ్మా. ఈయన కాసిన నక్కల పాలైనట్టు కోళ్ల ఫారం కాలిపోయింది. అయ్యో పాప, నేనేదో మార్బేరం చేసుకునేవాడినమ్మా. 40 రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చుకోలేను తల్లి. వస్తువు అవసరం కనుక నువ్వు 100 కొన్నాను. ఇప్పుడు డబ్బు అవసరం కనుక 40 కాదు 20 అయినా అమ్మాల్సిందేగా. సరే, ఆ డబ్బులే. ఇదిగోనమ్మా. వస్తానమ్మా. నమస్కారం బాబు. సుశీల, ఇన్విటేషన్స్ అందరికీ పంపించినట్టేనా? మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసి చెప్పు. మీకంటే నాకు తెలుసా, అందరికీ పంపి ఉంటారు. అలా కాదు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని చూసి చెప్పు. ఉంటే మాత్రం అందరికీ పంపించగలమా? ఎందుకు పంపలేం? ఎవరో చెప్పు. ఎందుకండి నన్ను ఇలా పరీక్షిస్తారు? ఎవరికి పంపలేదో, ఎవరికి పంపాలని నా మనసులో ఉంటుందో మీకు తెలుసు. ఒక కడుపును పుట్టి ఒకటిగా పెరిగిన వాళ్ళు, అందులోనూ ఆడపిల్లలు. ఒకరి సంతోషం మరొకరు పంచుకోవాలంటుంది. అదే ఆ పాశం, ఆ బంధం ఇంకా నీలో ఉన్నాయేమోనని తెలుసుకుందామని అడిగా. నీ చెల్లెలతో నీకు సంతోషం పంచుకోవాలని ఉంది కానీ నీ భర్త భావాల్ని పంచుకుని వాడిని సంతోష పెట్టాలని నీకే కోశానా లేదు. అసలు నువ్వు భార్యవేనా? భర్త మీద ఆ మాత్రం ప్రేమ, గౌరవం లేని ఇలాంటి ఆడదాన్ని కత్తికో కండగా నరికి పారేసిన పాపం లేదు. చూడు, నా బొందిలో ప్రాణం ఉండగా నీ వాళ్ళు అనుకుని వాడు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? పిలవని పేరంటానికి మేము వెళ్ళాలా? అదేమిట్రా, అయిన వాళ్ళ మధ్య తగాదాలు ఎల్లకాలం ఉండవురా. ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి. మనం సర్దుకుపోయినా వాళ్ళు సర్దుకుపోవద్దు. ఎందుకు సర్దుకుపోర్రా? వాళ్ళు మాత్రం పరాయి వాళ్ళ, మనవాళ్లేగా. ఏమ్మా? డబ్బున్నప్పుడు మనాలేదో తనాలేదో. వాళ్ళు మహారాజులు. మహారాజులు పేదవాళ్ళు సర్దుకుపోవడం అనేది ఎన్నడూ జరగదత్తయ్యా. అదేమిటమ్మా, ఆడపిల్ల వయ్యుండి నువ్వు కూడా అట్లా మాట్లాడతావే? జరిగేది మీ అక్క కొడుకు బారసాలేగా. ఈ గొడవలేవి లేకపోతే మీ ఇద్దరు కలిసి వెళ్ళి అందరినీ పిలిచొచ్చేవాళ్ళు కాదు. కావలసిన వాళ్ళ మధ్య కక్షలు, కోపాలు ఎండాకాలం వానలు లాంటివి. అవి ఇట్టే వచ్చి అట్టే పోతాయి. నా మాట విని మీ ఇద్దరు వెళ్ళిరండి, అది నాకు సంతోషంగా ఉంటుంది. మనసుకి ఎంత నచ్చ చెప్పాలనుకున్నా కుదరటం లేదు. మనసును చంపుకొని లోపలికి రావాలనిపించడం లేదు. నువ్వు ఒక్కదానివే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. అది కదండి. కాదనకు సుధా, ఆత్మవంచన చేసుకోమని చెప్పొద్దు. నీకు రక్త సంబంధం ఉన్న బంధువులు కనుక నువ్వు లోపలికి వెళ్ళు. నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్. వెళ్ళు. గోవిందు, కౌన్సిల్ గారి ఫ్యామిలీకి డ్రింక్స్ ఇచ్చావా? ఇచ్చానమ్మగారు. ఓ కోళ్ళు 2 తాగారండి. రండి రాధ గారు, రండి. అరే, కొత్తగా కొన్నారా? చాలా బాగుంది. అవును మీనాక్షి గారు, మా వారు కలకత్తా నుంచి తీసుకొచ్చారు. మా అల్లుడి గారు కూడా మా పెద్దమ్మాయికి ఇలాంటివి చేయిస్తున్నారు. అలాగా అమ్మా. అరే, జడ్జి గారు కొడలా? మీ అత్తగారు రాలేదా? రాలేదండి. అమ్మా రేటిదండి. చైర్మన్ గారి చెల్లెలు ఇంత ఆలస్యంగా రావడమా? చిన్నమ్మ గారు, మీరు ఎప్పుడు వచ్చారు? తీసుకోండి తీసుకోండి అమ్మగారు.
కొండమా మర్యాద ముందు పెద్దవాళ్ళకి చేయాలి అల్కాజనానికి కాదు. అక్క బాగున్నావా? సుధా బాగున్నావా? బావేడి? శీలా, అక్కడేం చేస్తున్నావు? పెద్దవాళ్ళంతా ఇక్కడున్నారు, ఇలారా. మర్యాద తెలియకుండా బొమ్మను పట్టుకుని బొమ్మలు నిలబడ్డావేంటి? వెళ్ళా. సుధా, నాన్న సుధొచ్చింది. బాబు, నాన్న ఒక్కసారిలా చూడరా. దీపం